Yes, very good afternoon friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని సుజుకి వెహికల్ సార్ XL6 అనే వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో ఇది దీని యొక్క ఆవశ్యకత ఏంటి, ఇది ఎందుకు చేయాల్సిన అవసరం వస్తుంది, దీని యొక్క వాల్యూస్ ఏంటి, వివరాలు ఏంటి అనే దాన్ని కూడా మనం ఇప్పటికే అనేక లైవ్ వీడియోస్ మనం చేస్తున్నాం. సేమ్ దానిలో భాగంగానే మళ్ళీ మరొక లైవ్ మనం ఈరోజు చేస్తున్నాం. సో దీని వాల్యూస్ ఏంటి అనే దాన్ని కూడా మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మిత్రులారా, మనం ఇప్పుడు చూస్తున్న ఈ వాహనం ఏ ఇయర్ సార్? 2022. ఎస్. సో 22 వెహికల్ ఇది. సో సుమారు ఎంత తిరిగిందండి? 13,000. సో వెరీ న్యూ వెహికల్, ఆల్మోస్ట్ ఆల్ న్యూ వెహికల్. చాలా తక్కువ తిరిగింది. వాహనదారులందరికీ తెలియాల్సిన ఒక గొప్ప విషయం ఏంటయ్యా అంటే, ఒక వాహనం ఎంతకాలం పనిచేస్తుంది. మొట్టమొదటి ప్రశ్న, ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, గవర్నమెంట్ వారి నియమ నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలు ఒకటి పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో దాన్ని 10 సంవత్సరాలకు కుదించడం జరిగింది. ఎందుకు ఇది 15 సంవత్సరాల వరకు మాత్రమే పనిచేస్తుంది? ఇప్పుడు ఈ మెటల్కి ఎక్స్పైరీ డేట్ ఉందా? దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ దిస్ మెటల్. సో ఇంజన్లో వాడిన మెటీరియల్ సైన్స్కి ఏమన్నా ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయా? దానికి కూడా లేదు. ఒక మెటలాలజీకి లేని ఎక్స్పైరీ డేటు ఒక ఆబ్జెక్టు మొత్తం కలిసి ఒక మెటీరియలైజ్డ్గా అయిన తర్వాత దానికి ఎందుకు వచ్చింది అనే దాన్ని మనం ఒకసారి ప్రశ్నార్థకంగా చూడాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో చాలా మెనీ మూమెంట్ ఆబ్జెక్టు, అంటే రన్నింగ్ ఉండే మెటీరియల్స్ ఎక్కువ ఉన్నాయి ఇంజన్లో. మెకానికల్ మూవబుల్ పార్ట్స్ అంటాం వాటిని. సో అనేక పార్ట్స్ తిరగటం వల్ల, వెహికల్లో ఉండే కంబషన్ అనేది జరగడం వల్ల అనేక పార్ట్స్ తిరుగుతూ పాటు వెహికల్ అనేది రన్నింగ్ అనేది మెయిన్ ఫ్లై వీల్ అనేది తిరుగుతూ ఉంది. ఇంజిన్ ఫ్లై వీల్కి ఆధారం చేసుకొని ఒక గేర్ బాక్స్ని ఆధారం చేసుకొని ఒక ఇంజిన్ డ్రైవ్ వీల్. సో ఈ విధానంగా మన యొక్క వాహనం పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఇంజిన్ కంబషన్ లైఫ్ అనేది ఎంతకాలం, అసలు కంబషన్ అనేది అని మనం ఇంకా పెంచుకోగలుగుతామా, తగ్గించుకోగలుగుతామా? ఇది ఇక్కడ చాలా ప్రశ్నార్థకమైన ప్రశ్న. ఎందుకు అంటే, మనకి BS1 దగ్గర నుంచి కూడా BS1, BS2, BS3, BS4, BS5, BS6 నడుస్తూ ఉంది. నవ్ ఏ డేట్ BS6 ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మనం BS6 వాహనాన్ని మనం వాడుతున్నామంటే, ఇప్పుడు BS1 వాహనంలో ఏ కండిషన్లో ఉంది మనకు తెలుసా? వీ డోంట్ నో. ఎందుకు అంటే, ఇట్ ఈస్ పాస్ట్ 30 years ఆఫ్ హిస్టరీ బ్యాక్లో ఉంది BS1, BS2. 30-40 years, 40, అంటే వాహనం బతికేదే 15 సంవత్సరాలు అయితే BS1 వెహికల్ మనం చూడలేము. మనం ఏ వెహికల్ నుంచి చూడొచ్చయ్యా అంటే, BS4 నుంచి మనం ఖచ్చితంగా చూడొచ్చు. BS4 మనకి రీసెంట్గా హైకోర్టు వారి నిబంధనల ప్రకారం 2017లో మాత్రమే ఆమోదించబడింది. 2017 నుంచి BS4, BS5 స్కిప్ చేసేసి నేరుగా BS6లోకి మనకి తీసుకురావడం జరిగింది. అసలు ఈ యొక్క BS4 ఏంటి, BS5 ఏంటి, BS6 ఏంటి, ఈ వాహనదారుల యొక్క చట్టంలో ఏమి నమోదించబడింది, ఏమి ఆమోదించబడింది అనేదాన్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది మిత్రులారా. సో దీనిలో మనకి మేజర్గా BS1 అనేది 2-stroke ఇంజిన్ అంటారు దాన్ని. 2-stroke ఇంజిన్లో ప్రతి ఎలిమెంట్లో కూడా ఒక ఇంజిన్ ఆయిల్ డ్రాప్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం పెట్రోల్ కొట్టిస్తే పెట్రోల్లో కూడా ఇంజిన్ ఆయిల్ మనం పోపించుకోవాలి. డీజిల్ కొట్టిస్తే ఇంజిన్ ఆయిల్ అవసరం లేదు. డీజిల్ వాహనంలోనే ఇంజిన్ ఆయిల్ని ఇంటర్నల్గా ఒక మెటీరియలిస్టిక్గా పెట్టారు. తర్వాత 2-stroke వచ్చింది. 2-stroke తర్వాత 4-stroke వచ్చింది. 4-stroke అనే మెటీరియల్కి వచ్చేసరికి ఏమైపోయింది అంటే, ఒక స్ట్రోక్లోనే 4 విభాగాలు చేసి ఇంజిన్ యొక్క మెటీరియల్ స్ట్రెంగ్త్ని పెంచారు. అంటే మెకానికల్ కంబషన్లో ఎక్కువ అవుట్పుట్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇది పేరుకి ఇది అవుట్పుట్. దానికి ఒక చిన్న ఆబ్జెక్టివ్ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో BS2 వెహికల్ TVS 15 ఒక దాన్ని తీసుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇది BS2 వెహికల్ మనం తీసుకుందాం, ఒక TVS 50. ఆ గ్రాబ్ వెయిట్ ఎంత సార్? అది 600 వరకు ఉంటుంది. 50 kgs మ్యాక్సిమం గ్రాబ్ వెయిట్. ఐఎమ్ ఆస్కింగ్ గ్రాబ్ వెయిట్. గ్రాబ్ వెయిట్ మనకి 50-60 కేజీలు ఉంటే అది ఎంత మోస్తా ఉంది క్యారీయింగ్ కెపాసిటీ? 200 వరకు కూడా మన వాళ్ళు రన్ చేస్తుంటారు. 200 కేజీలు ముగ్గురు మనుషులు ఈజీగా ఎక్కేస్తారు. మోపులు కానీ రకరకాలుగా 200-250 కేజీలు దాని మీద తోలుతున్నాయి. యావరేజ్ దోవలు ఎక్కి ఎగతాలు చేస్తుంటారు.
అయ్యా ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరు తీసుకుంటారా? కాపురంలో ఎంతమంది ఉన్నారు అంతమంది ఎక్కారు. ఏదన్నా జరిగితే 2 బిడ్డలు, భార్య, భర్త ఎక్కి ఇంకా 2 సంచులు పెడతారు హ్యాండిల్ జరగడానికి వీలు లేకుండా. మోస్తుంది, అది కెపాసిటీకి మించి మోపిస్తున్నారు కదా. ఇప్పుడు 50 cc 200 kgలు మోస్తే 100 cc ఎంత మోయాలి? అంతే, డబల్, దానికి డబ్బులు 400 kg. బుల్లెట్ లాంటి వాహనం 300 cc 400 cc. బుల్లెట్ తోటి నాగల తగిలిచ్చి, గుర్తాటలు తగిలిచ్చి చేలో వ్యవసాయం కూడా చేస్తున్నారు గోదావరి జిల్లా. కొంతమంది చేశారు, అది ఓకే. ఇప్పుడు ఉండేది నేను క్యారింగ్ కెపాసిటీ ఇప్పుడు 400 kgలు. బుల్లెట్ లాంటి వాహనం అయితే 1200 kgలు. 1200 kgలు వాస్తవంగా ఈ రోజు ఉన్న 100 cc బైక్ 1200 ఒక 400 kgలు మోసే పరిస్థితి ఉందా? ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇది మోయలేదు. సో దానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఇదివరకు 2 stroke ఇంజిన్, ఇది 4 stroke ఇంజిన్. 2 stroke ఇంజిన్ కూడా 50 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది. ఇది కూడా 50, ఇంకొక 5 ± ఇంకో 5 కిలోమీటర్ ఎక్కువ ఇస్తా ఉంది. ఇప్పుడు మనం నష్టపోయామా లాభపడ్డామా టెక్నాలజీ తోటి? 100% నష్టపోయాము. సో ఈ విలువల్ని మనం కొంచెం సొసైటీకి దగ్గరగా, మనకి మారుతున్న కాలాన్ని బట్టి తీసుకున్న టెక్నాలజీకి దగ్గరగా మనం ఆలోచించగలిగితే ఏ ఆబ్జెక్టివ్ మనకు జరుగుతుంది. అయితే ఒక విషయంలో లాభపడ్డాం, 2 strokeలో ఎక్కువ పొల్యూషన్ వస్తుంది, బాగా దారుణంగా ఘాటైన పొగ వస్తూ ఉంటుంది. బికాజ్ పెట్రోల్లోనే మనం ఇంజిన్ ఆయిల్ కలిపాం కాబట్టి ఆ పొగ కంబషన్లో వస్తుంది. కానీ 4 strokeలో అది రాదు. ఎందుకు? డైరెక్ట్గా పెట్రోలే మండుతూ ఉంది. ఇంజిన్ రన్నింగ్ సిస్టమ్కి అంతా ఇంజిన్లోనే ఆయిల్ సెక్షన్ పెట్టేశారు, సంపులోనే ఆయిల్ పోసి ఇంజిన్ సర్క్యులేషన్ని పెంచారు. ఇప్పుడు ఇది 4 stroke 2 stroke అని భేదాన్ని పెట్టారు. దానికి ఆ భేదాన్ని పెట్టారు, కానీ మరి పికప్ ఏదండి? 2 strokeలో వచ్చిన పికప్, ఇంజిన్ యొక్క క్యాలరిఫిక్ వాల్యూస్, ఆయిల్ యొక్క క్యాలరిఫిక్ వాల్యూస్, మనకి ఎనర్జీగా మనకి ఎంత మైలేజ్ వచ్చేదాన్ని మనం పొందామా? ఎట్టి పరిస్థితుల్లో పొందలేదు. సో సేమ్ ఆబ్జెక్టు BS2 వెహికల్ నుంచి BS6 వరకు కూడా ఇదే ఆబ్జెక్టివ్ నడుస్తూ ఉంది. పొల్యూషన్ తగ్గించాలి ప్రభుత్వం అందరికీ. అంటే BS1లో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఏం చెప్పింది? పొల్యూషన్ అనేది అండర్ కంట్రోల్ ఆఫ్ 13.5 ppm లోపల ఉండాలి అనేది చెప్పింది. ఎయిర్ పొల్యూషన్ 13.5 ppm అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఏరియాలో 15 ఉంది. ఇంత గ్రీనరీ చుట్టుపక్కల ఉన్నా కానీ ఇక్కడ కూడా 15 ఉంది ppm. అంటే 1.5% ఎక్సెస్ ఉంది ఇంత రూరల్లో ఉంటేనే. ఇంకా వెళ్ళి ఏదన్నా దండకారణ్యంలో కనుక ఉంటే మేబీ కొంచెం తగ్గొచ్చు. సో దండకారణ్యంలో ఉండే పరిస్థితి మనిషికి ఉందా? ఎగ్జాక్ట్లీ. ఎస్, మనిషికి కావాల్సిన వనరులన్నీ కావాలి. ఈ వనరులకు అలవాటు పడ్డ వాళ్ళవి వీటన్నిటిని ఎలా చేయగలుగుతాం? ఇదంతా ఒక పద్ధతి అయితే, ప్రతి లీటర్ పెట్రోలు డీజిల్ మనకు మండేటప్పుడు 78% ఆఫ్ మెటీరియల్ ఈజ్ గోయింగ్ టు వెంట అన్బౌండ్ ఫ్యూయల్ కింద మనకి బయటకు వెళ్తా ఉంది. ఈ అన్బౌండ్ ఫ్యూయల్ పేరే మనం పొల్యూషన్. ఈ పొల్యూషన్ మనం తగ్గించాలి, పొయ్యి మండాలి, పొల్యూషన్ తగ్గాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఆబ్జెక్టివ్. గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అందరికి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఇదే. కానీ వాళ్ళెవరు దాన్ని పూర్ణం చేయలేక దీంట్లోనే క్యాటలిక్ కన్వర్టర్ అని ఒక మెటీరియల్ పెట్టారు. ఈ క్యాటలిక్ కన్వర్టర్ అనేది చూడండి, ఈ యొక్క లావు సిలిండర్ ఇది. ఓకే, ఈ సిలిండర్ నుంచి కిందకి వెళ్ళిపోయే పొగ ఆ సిలిండర్లో బ్లాక్ అయిపోయి భారధాతువులన్నీ దానిలో ఆగిపోయి బయటికి వెళ్ళేదంతా కూడా మనకి మామూలు వైట్ స్మోక్గా వెళుతుంది. పెట్రోల్ వెహికల్కి, డీజిల్ వెహికల్, ఎనీ వెహికల్. కానీ ఈ క్యాటలిక్ కన్వర్టర్ కూడా ఎవరి 30,000 కిలోమీటర్కి మార్చాలి. ఓకే, ఇది మార్చాము. మార్చిన తర్వాత దీంట్లో ఉండే డస్ట్ ఏమైంది? ఇంట్లో ఉండే చెత్త తీసి బయట వేసాం సార్. మళ్ళీ సాయంత్రానికి గాలికి మళ్ళీ చెత్త వచ్చింది, మళ్ళీ తీసి బయట వేసాం. ఇప్పుడు చెత్త అనేది కామనే కదా. ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేర్చేసాం. బట్ ఇప్పుడు లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ కన్వర్టర్లో ఉండే పొల్యూటెంట్ మెటీరియల్ ఏమవుతుంది? మళ్ళీ తీసి బయట రోడ్డు మీద పడేస్తే అది మళ్ళీ యాంబియంట్ని నాశనం చేస్తూ ఉంది. సో ఈ తెలివి కల్లా వ్యక్తులు ఇంతవరకు చేయగలిగారు, కానీ వచ్చే పెట్రోల్ స్మోక్ను మాత్రం ఆపలేకపోయారు. మనం పెట్రోల్ స్మోక్ ఒక స్మెల్ ఉంది కదా, అదే స్మెల్ మనకి వెహికల్లో వస్తుంది. దయచేసి ఒక్కసారి వెహికల్ స్టార్ట్ చేయండి, మనం ఆ స్మోక్ ఎలా రిలీజ్ చేస్తుందో కూడా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూట్రల్లోనే ఉందిగా, చెక్ చేయండి ఒకసారి.
సో మిత్రులారా, మనం వెహికల్ని స్టార్ట్ చేస్తున్నాం. వెహికల్ యొక్క నాయిస్ కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇది వెహికల్ నాయిస్. సో సార్, మనం ఒక వెహికల్ ఎగ్జాస్ట్ గ్యాస్ ఎలా రిలీజ్ అవుతుందో కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు ఎవరో ఒకరు యాక్సిలేటర్ కొంచెం ప్రెస్ చేయండి తల్లి. సో ఎక్కువ ఎయిర్ వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది అది బాగా. ఒక్క నిమిషం నేను చెప్తాను సార్. ఇక్కడ ఉంది సార్, ఇది ఇక్కడ ఉంది సార్. దయచేసి ఒకసారి స్మెల్ చెక్ చేయండి. బండి స్టార్ట్ చేసాం మనం ఇప్పుడే. ప్రస్తుతానికి అయితే ఏం లేదు. లైట్ పెట్రోల్ స్మెల్ అయితే ఉంది, బట్ లిటిల్ బిట్ ఉంది. కొంచెం రైస్ చేయండి అయ్యా, చేయండి సార్. ఇప్పుడు చెక్ చేయండి సార్. లైట్గా వస్తుంది, లైట్ పెట్రోల్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ ఏమైందంటే, వెహికల్లో వదిలిన మెటీరియల్ అన్బర్న్ మెటీరియల్ పెట్రోల్ స్మెల్లే ఉంటుంది. అది వేరే మెటీరియల్ మారలేదు, మారేదానికి అవకాశం లేదు. బికాజ్ ఎయిర్ అనేదేమో వ్యాపరేషన్లో ఉంది, పెట్రోల్ ఏమో లిక్విడ్లో ఉంది. ఓకే, సో ఆ మెటీరియల్ వల్ల ఎయిర్కి అది సింక్రేజ్ అవ్వలేకపోతా ఉంది. సో మనం కొంచెం భారీగా ఎక్సలేటర్ ఇస్తే అదే స్మెల్ మనకు రిపీట్ అవుతుంది, కానీ మనకి పొల్యూషన్ అనే మెటీరియల్ అక్కడ క్యాటలిక్లో ఆగిపోయింది. ఎక్సలేటర్ ఇస్తే పెట్రోల్ అయితే మాత్రం వెళ్ళిపోతా ఉంది. సో దీన్ని మనం తగ్గించే ప్రక్రియ ఇప్పుడు చేస్తాం. సో మిత్రులారా, ఇది ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసేస్తారా? బ్యాక్ సైడ్, ఇంజిన్ బ్యాక్ సైడ్ స్మెల్ చెక్ చేయండి. ఈ సైడ్ సైలెన్సర్ ఉంది, ఎగ్జాస్ట్ గ్యాస్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది అది. సో మనం ఒక నానో మెటీరియల్ సైన్స్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. ఈ మెటీరియల్ ఇంజన్లోకి వెళ్ళి కంబషన్ ఛాంబర్లో ఒక నానో లేయర్గా ఫామ్ అవుతుంది. ఆ నానో లేయరే ఇంజన్లో కంబషన్ని ఎఫిషియన్సీని పెంచుతుంది. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఒక లీటర్ పెట్రోల్ మనకి బయటకు వెళితే 78% వేస్ట్ మెటీరియల్, కానీ 72% రైట్ నో 28% కంబషబుల్ అవుతా ఉంది, 72% అన్కంబషబుల్ అవుతా ఉంది. ఆ మెటీరియల్ స్ట్రెంత్ని మనం 100% మనం మండించుకోలేమా అని క్వశ్చన్ చేస్తే లేదు. ఐసీ ఇంజిన్ డిజైన్ ప్రకారం సేమ్ కెపాసిటీయే మనకు మండుతూ ఉంది. ఇప్పుడు మనం ఆ మెటీరియల్ని ఎక్కువగా ఫంక్షనేట్ చేసేదానికి ఈ యాంటీడాట్ ప్లస్ని మనం ఇస్తున్నాం. యాంటీడాట్ చేసేదానికి, యాంటీడాట్ ప్లస్ చేసేదానికి డబుల్ వ్యత్యాసం అనేది ఉంది. సో అది కూడా మనం ఇప్పుడు గమనిస్తాము. ఇంజన్ నాయిస్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్లోగా ఇట్ గెట్ రెడ్యూస్డ్, తగ్గిపోతూ ఉంది. మనం కొత్త ఇంజన్ అని అనుకుంటాం సార్, బట్ ఇంజన్లో ఉండే ఆబ్జెక్టివ్ ఏంటంటే ఓన్లీ కార్బన్. ఏ రోజుకి ఆ రోజు మన మలమూత్రాలు మనం బయట వేస్తున్నాం, బట్ ఇంజన్లో ఉండే కార్బన్ ఎవడు తీసేస్తున్నాడు? ఈరోజు 100 కిలోమీటర్లు అవసరం ఉంది, తిరిగి వచ్చాం. రేపు 400 కిలోమీటర్లు అవసరం ఉంది, తిరిగి వస్తున్నాం. ఈ 400 కిలోమీటర్ల తాలూకు కార్బన్ ఇంజన్లోనే పెరిగిపోతుంది కదా, అదంతా కూడా ఇంజన్ ఆయిల్లోకి వెళ్ళిపోతూ ఉంది కదా. ఇంజన్ ఆయిల్ లైఫ్, షెల్ లైఫ్ వేస్ట్ అయిపోతూ ఉంది, ఇంజన్ లైఫ్ వేస్ట్ అవుతుంది. దీంతో ఈ కరోసివ్ మెటీరియల్స్ తయారైపోతున్నాయి. కార్బన్ మెటీరియల్ అనేది ఇంజన్లో ఒక భారధాతువుగా మారి ఇంజన్ యొక్క మెటల్ను కూడా అది కరిగించి పడేస్తుంది. అందువల్లే ఇంజన్ మెటీరియల్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే వాహనానికి 15 సంవత్సరాల లైఫ్ ఎక్స్పైరీ డేట్ అనేదాన్ని డిసైడ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా BS6 వచ్చింది. BS6 వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు. సార్ దయచేసి ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. BS6 ఈజ్ 10 years, BS2 ఈజ్ 15 years. విచ్ ఈజ్ ద బెస్ట్ సార్? అంటే 15 years కరెక్ట్. సో ఇది
ఇది లాస్ట్. మళ్ళీ కారు కొనకపోతే ఇప్పుడు పెట్టిన ఫ్యాక్టరీలు వాళ్ళ శాలరీలు వాళ్ళ ట్యాక్స్లు వాళ్ళ ఈఎంఐలు వాళ్ళు కట్టలేదు. అవునండి, వాళ్ళని బతికించడం. క్వాలిటీ తోటి నీకు ఇంజిన్ ఇస్తే నువ్వు ఎంత తొందరగా దీన్ని దెబ్బలో వేస్తే మళ్ళీ నా కాడికి రావాలి. ఏదో చెప్పు తయారు చేస్తే స్టాప్స్ గట్టిగా ఉంటే కింద పుట్టు బాగుండదు, పుట్టు బాగుంటే స్టాప్స్ తీసేసి తొందరగా వాళ్ళ దగ్గరికి పోవాలి. కరెక్ట్. సమాజం వేగంగా పారిశ్రామిక యుగం వైపు డెవలప్ అయ్యి వెళ్తున్నప్పుడు నీకు ప్రొడక్షన్ శక్తి జనం వాడు ఉత్పత్తి విపరీతంగా చేస్తున్నాడు, కొనుగోలు శక్తి వాళ్ళ దగ్గర ఉండి పోవాలనే పరిస్థితి తయారవుతుంది. కాబట్టి అందుకు తయారు చేస్తున్నాడు. మన తాతల టైంలో ఇది తెలియదండి వాళ్ళకి, ఇవన్నీ మన తాతలకి ఈ నాలెడ్జ్ లేదంటారా? రోడ్డు మీద నడిచేటప్పుడు గుంపులుగా చావలేదుగా. రైళ్లు విమానాలు బస్సులు వచ్చినా కదా గుంపులుగా కాదు. వాళ్ళకి ఎద్దులేసుకునే పోవాలి, నేను కాశీకి విమానం బండి మీద వెళ్ళకూడదు అనేది. కాశీకి పోయేవాడికి చచ్చిపోయినా పర్వాలే. ఇప్పుడు ఆ పిల్లలను కూడా మనం కాశీ తీసుకెళ్తున్నాం. నువ్వు డైరెక్ట్గా విమానంలో తీసుకెళ్ళి మద్రాసు తీసుకుపోయి విమానంలో తీసుకొని పోతున్నావు, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తున్నావు. వాళ్ళు కొన్ని ఎథిక్స్ ఫాలో అయ్యారు ఆ రోజుల్లో. సింగిల్ గా 180 210 రోజులు పంట తిని సింగిల్ గా నడుచుకుంటూ ఆమదం దీపంతో చూసి కట్టెల పొయ్యి మీద ఉన్న 110 సంవత్సరాలు బతికి కందులు మినుములు కూడా నయలేరు. ఇప్పుడు నాకు ఆవాల గింజ మామిడికాయ పక్క కూడా నవ్వలేదు. నేను 60 నాకు 60 ఎక్కింది, 59. జనం ఎప్పుడైతే టెక్నాలజీని పెంచి నీ బెడ్రూమ్లో నీ చుట్టూరు అన్ని కరెంటు తీగలు వైర్లు రేడియేషన్ పెట్టుకుంటున్నావు, కవర్ వేసి బెడ్రూమ్ వేసి ఆఫీస్ వేసి బాత్రూంలో సరే ఏసీలు బోసీలు అంటే ఇవన్నీ ఓకే సార్, పర్లేదు. ఇప్పుడు మలమూత్రాలు బెడ్రూమ్లు ఏంటి అదే చెప్తున్నా. అన్ని ఈ రకంగా డెవలప్ అయిన తర్వాత మనుషులు ఆకాశంలో వ్యవహరించదగినాక గుంపులుగా చేస్తున్నారు. ఇది స్లోగా చేయాలండి. 10,000 ఆర్పిఎంలో ఇంజన్లో సెట్ అండ్ డౌన్ అవుతుంది. సో అంటే మనం ఏం చేస్తున్నామంటే దానికి ఒక యాక్టివిటీ సైన్ ఉంది ఇంజన్లో. టెంపరేచర్ ఇప్పుడు 700 డిగ్రీలు ఉంటుంది. ఇది 200 డిగ్రీలకి నానో లేయర్ ఆక్యుపై అయిపోద్ది. బట్ 703 రెట్లు ఎక్కువ ఉంది. ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంజన్ సౌండ్లో ఇందాకటికి ఇప్పటికి ఎంతన్నా కానీ డీప్గా అబ్జర్వ్ చేస్తే గ్రహించగలిగినంత, అంటే జనరల్గా చెప్పినంత కాకపోయినా టోటల్గా మీ ఆర్గ్యుమెంట్ వింటూ నేను సౌండ్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మొత్తం మీద మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఒక 2% అయినా సరే ఇంజన్ సౌండ్లో డిఫరెన్స్ ఉంది. మన సిస్టమ్ ఇంజన్ సౌండ్లో అది నేను ప్రత్యక్షంగా చెప్పిన. నా కృష్ణారావు ఎన్ని చెప్పినా నువ్వు లెక్క చెప్పి నేను నమ్మను రా, నేను అనుమానం పక్షిని నేను కంటితో చూడాల్సిందే. నేను ఒక గంట ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయాలా? ఒక రోజు బయలుదేరమంటే ఆ రోజు మంచి రోజు కదా అమావాస్యరా, ఆర్గ్యుమెంట్ చేస్తే తొలిసారి పరిచయంలోనే నెగిటివ్ ఎనర్జీ రావచ్చు, నేను మంచి రోజు తీసుకొని వెళ్తాలే అన్న. ఓకే. సో ఇదేమవుతుందంటే ఇట్ ఈస్ కాల్ గుడ్ కంబషన్. అంటే సౌండ్లో మొత్తం సౌండ్ ఎక్కడ మారుతుంది? మీకు ఒక చిన్న ఇది ఉంది. మీరు పూర్వం మామూలు పొయ్యిలు ముట్టించారు కదా, పొగ ఎప్పుడు వస్తుందండి? బర్నింగ్ ఇది తగ్గినాక, మంట లేకపోతే అప్పుడు వస్తుంది. పొయ్యిలో మంట లేనప్పుడే పొగ వస్తుంది. మరి బండిలో పొగ వస్తుందంటే అర్థం ఏంటి? మంట తగ్గుతుందనే. మంట లేదని అర్థం. మంటను పెంచితే ఏమైంది? పొగ తగ్గుద్ది. ఈ చిన్న సిద్ధాంతం దీంట్లో మైక్రో లెవెల్లో మనం ఏర్పాటు చేస్తాం. అర్థమైందా? ఇంజన్లో 70% కట్టె పెట్టాం. మీరు పెట్టేటప్పుడు ఒక 100 కేజీలు కట్టేసి వేయచ్చు పొలం, లేదు మన పొయ్యిలో 50 కేజీలు కట్టేయచ్చు. బ్యార్నీలో బూడిద ఎంత వస్తుంది? తక్కువే వస్తుంది. 1 టన్ను కట్టా. లేకపోతే ఇప్పుడు మనం బ్యార్నీలో కాలుస్తున్నాం కదా, ఒక్కొక్క బ్యార్నీ సుమారు ఒక 10 టన్నులు కట్టె తీసుకొని ఉంటుంది కదా. మొత్తం బూడిద తీసుకోండి, 10 టన్నులకి కనీసం ఒక 100 కేజీలు అన్నదా? ఈ పాయింట్కి వద్దాం. మీరు అక్కడ ఇంజక్షన్కి ఆ పైప్కి హోల్ వేశారు కదా, అవును, ఆ హోలు అలానే ఉండిపోయింది కదా, మైక్రో హోల్. అది అదే మన ఇంజక్షన్ మన శరీరానికి వేసేదంతా. దాని వలన ఈ ఇంజన్ దీంట్లో డిఫరెన్స్ ఏమి రాదు కదా. అక్కడ ఆ ఎయిర్ ఆ చిన్న ఇది ఉన్నందువలన దానికన్నా పెద్ద సెక్షన్లే ఉన్నాయి కాబట్టి చిన్న హోల్ జోలికి వెళ్ళదు. ఇప్పుడు నదీ ప్రవాహం అంటే నీకు బయటకు వెళ్ళే కంప్రెసర్ లో అందుకంటే పెద్ద హోల్స్ బయట ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లోజ్ అయితే గానీ ఈ హోల్ దీని మీదకి యాక్షన్ వస్తుంది. పిల్ల కాలువలోకి ఎప్పుడు వస్తాయి అంటే నది నిండినప్పుడు పిల్ల కాలువలోకి వస్తాయి. అప్పుడు దాకా పెద్ద కాలంలోనే ఉంటాయి. కానీ ఒకసారి ఇలాంటివన్నీ ప్రాచుర్యం ఉంటే ప్రాక్టికల్గా చూస్తేనే నమ్ముతారు. ఎందుకంటే సమాజంలో ఈనాడు మానవుడు 90% దోపిడీకి గురవుతున్నాడు. టెక్నిక్ కాదు, దోపిడీ ఉన్నప్పుడు అనుమానం. టెక్నిక్ టెక్నాలజీ తోటి నేను అరిచేతులు అబోధ కల్పన ఏదో చూయించి నీ దగ్గర 10,000 నేను దొంగతనం చేస్తున్నా. మరి ఇంత తెలివితేటలోని మనం ఎందుకు అమాయకంగా మోసపోవాలా? కాబట్టి వాట్ ప్రాక్టికల్ గా చూడాలా అనే తపన. కానీ ఐఫోన్ ఏం చూసారు మీరు లోపల? మనకేం తెలుసు? ఐఫోన్ చూడాలంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ సార్.
ఐఫోన్ ఏం తీసుకున్నారు? ఈ ఐఫోన్ మా పిల్లకాయలు ఇది కావాలన్నారు. అవును. నా వేషం నన్ను దూరంలోని ఆటోలో ఎక్కి కూడా నేను జర్నీ చేస్తుంటా. ఆ ఫోన్ సౌండ్ ఎనుగులోని ఎవరు ఈయన నా సాయి మనుషులు పక్కన కుర్రాళ్ళు స్టూడెంట్లు చూస్తుంటారు. ఏంటంటే నేను కూడా కుర్రాళ్ళు పనిరా ఫోన్ సాయి చూసి నన్ను చూస్తున్నారంట. నేను ఇదే చెప్తుంది ఏంటి, సెక్యూరిటీ అభద్రతా భావాన్ని సమాజంలో కలిగిస్తే ఒరిజినాలిటీ వస్తువుకుండా గుర్తింపు కంటే మోసం వస్తువు దానికంటే ఎక్కువ ఆకర్షణగా ఉంటుంది సమాజంలో. ఖచ్చితంగా అందువలన దాన్ని చూసి మోసపోతున్నారు. ఇప్పుడు వాడు ఇంద్రనీలం అని జాతి రాయని నమ్ముతాడు. సోడా గోలికి సాన పట్టిస్తే మన గోలి సోడా, అన్నీ అయ్యాయి. దీనికంటే అదే బాగా అందంగా ఉంటుంది. ఇది 25,000 అంటాడు, అది 10,000 అంటాడు. వీడు మోసం ఒరిజినల్ వాటికి 25,000 అంటాడు. ఒరిజినల్ ఎట్టుంటుందో నీకు తెలియదు. సోడా గోలికి సాన పెడితే అది చాలా నైస్గా ఉంటుంది. అందుకే రాజుల కాలంలో వీటన్నిటికీ విలువలు ఇవ్వాల. ఇప్పుడు ఆ మణి, అమ్మాయి దగ్గర బకొట్ట. ఒరిజినల్ ఇంద్రనీలం ఇది సోడా గోలికి సాన పెట్టి చెప్తే నువ్వు సోడా గోలీనే కొంటావు. అద్దుల బంధువులకి కంచి పట్టుకోక ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూసేదానికి, కానీ కంచి పట్టు అంత ఘాటుగా కనపడదు. అద్దుల బంధువుని అట్రాక్టివ్గా కనబడుతుంది. వాడు అన్ని కలర్ బంగారు కలర్ లైట్ చేస్తాడు అక్కడ. మీరు దాని మీదకి వెళ్ళదు. ఈరోజు మనతో పాలిష్డ్ లైఫ్ అయిపోయిందిగా, లైఫే పాలిష్ అయిపోయింది. ఇంకా రంగు రాయి ఇక్కడ దాకా వెళ్ళిపోయాం. మన నేను కూడా మా వెనక్కి తిరిగి మా వెనక్కి వస్తుందా లేదో చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఉంది సమాజంలో. ఉంది ఉంది లైఫ్ పాలిష్ అయిపోయింది సార్. పాలిష్ అయిపోయిన లైఫ్ని మళ్ళీ తిరిగి మళ్ళీ ఏదన్నా బాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల పంచభూతాలు నష్టపోతూ ఉన్నాయి సార్. ఇప్పుడు 50% పైన అయిపోయింది. ఒకసారి ప్లీజ్ గో అని చెప్పాల్సిన ఒక ఆయన ఎక్సర్సైజ్ చేసుకుంటూ మీరు కూడా చూడండి. ఇవి ఎక్సలేటర్ ఇప్పుడు అవసరం లేదు, ఎక్సలేటర్ తర్వాత చేస్తాం. ఎక్సలేటర్ అవసరం. సౌండ్ కాదు, స్మెల్ మారుతుంది. ఇందాక పెట్రోల్ స్మెల్ నేరుగా వస్తుంది మనకి. దాన్ని బట్టి ఇప్పుడు మారిపోతుంది. ఇంజిన్ సౌండ్ బాగా తగ్గిద్ది మొత్తానికి. తర్వాత కూడా ఇది మన ఇంజిన్ ఏనా అన్నట్టుగా ఉంటుంది. షోరూమ్ లైఫ్ వాళ్ళు కూడా, షోరూమ్ వాళ్ళు కూడా ఇవ్వలేరు ఆ కంఫర్ట్, బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ అన్ కంబషన్ ఎఫిషియన్సీ. అయ్యా ఎస్ ఇంకొకటి ఇందాక నేను దాన్ని అబ్జర్వ్ చేయలేదు కాబట్టి స్మెల్ చెప్పండి. ఆయన గెస్ట్ చేశారు. చెప్పండి. ఇప్పుడు మీరు ఒక 50 ml అవును ఒక 50 ml ఆ పైపులోకి మీరు ఇన్సెట్ చేశారు. అవును 1,00,000 కిలోమీటర్ల వరకు ఇది కాపాడుతుంది అంటున్నారు. అవును. ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది ఈ 50 ml? నానో మెటీరియల్ కంబషన్లోనే స్టోర్ అయిపోద్ది. కంబషన్ అంటే మండే ప్లేస్, ఎక్కడ మండుతుందో అక్కడ స్టోర్ అయిపోతుంది. ఇంజన్లో మండే ప్లేస్. 1,00,000 కిలోమీటర్లు తిరగాలంటే నాకు 4 సంవత్సరాలు పట్టుద్ది. పని చేస్తుంది. ఇప్పుడు ఈయన రవి గారు ఉన్నారు, ఈ సర్వే అయిపోయే లోపే ఆయన ఒక 56 కిలోమీటర్లు తిరుగుతాడు. పని చేస్తుంది. 100 సంవత్సరాల వరకు కూడా పని చేస్తుంది ఉంటుంది అలాగనే స్టోర్ అయ్యి. దాన్ని చెడగొట్టాలి అంటే అతి భారీ వేడి, ఇంజిన్ బాయిలింగ్ అంటాం చూసావా, బాయిలింగ్ బాయిలింగ్ టెంపరేచర్స్ వచ్చి అలాంటి సమయంలో కొద్దిగా చెడిపోద్ది, కానీ అప్పుడు దాకా అది చెడదు. ఇప్పుడు దేంట్లో బర్నింగ్ పాయింట్ స్టార్ట్ అవుద్దో మీరు ఇది ఓపెన్ చేసి చూసుకోవచ్చు కూడా. మనం చండాలమైన 1,00,000-2-3 లక్షలు తిరిగిన ఇంజన్ ని ఓపెన్ చేస్తే నల్లంగా కనిపిస్తుంది. మళ్ళీ ఇది వేస్తే ఇది తెల్లంగా వచ్చేస్తాయి. లోపల ఆబ్జెక్ట్ ఎక్కడైతే నీకు ఆయిల్ ఫైర్ అవుతుందో ఆ ప్లేస్లోనే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అవును. ముందులో ఏంటంటే ఇది ఒక కెమికల్. ఈ కెమికల్ ఏం చేస్తుంది, కొన్ని కెమికల్స్ రేడియేషన్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది. ఇండియన్లో ఉండే రేడియాలజీ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ ఫంక్షన్లోనే ఇది ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లాగా తయారైంది. అదేనా, ఇది కూడా ఫస్ట్ ఇంజిన్ స్టార్ట్ అవ్వగానే ఇది వెంటనే స్టార్ట్ అయిపోద్ది. 200 డిగ్రీల్లోనే స్టార్ట్ అయిపోద్ది. ఇది అప్ టు 1500 డిగ్రీలు, 1800 డిగ్రీలు, 2000 డిగ్రీల్లో కూడా పనిచేస్తుంది. ఇది ఇంకా అంతకన్నా మారితే అంటే 1400 మారితే మెటల్ కూడా మెల్ట్ అయిపోతుంది. అలాంటి సమయంలో, తీక్షణమైన సమయంలోనే ఈ మెటీరియల్ పాడైంది. అంటే ఇది పాడవ్వాలంటే మెటల్ పాడై ఉండాలి. చెప్పాలంటే ఇదే మెల్ట్ అయ్యే పరిస్థితికి అది కాదు, ఇంజన్ మెల్ట్ అయ్యే పరిస్థితికి రావాలి. అప్పటికే ఇది ఆ ప్రాసెస్ వస్తుంది. ఏం లేదు, ఇంజన్ ఆయిల్ 1,00,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. ఒకవేళ ఏదైనా తగ్గితే కొంచెం ఆయిల్ పోసుకోవాలి అంతే. గేజ్ చూసుకొని పోసుకోవాలి. ఇంకా అంతకుమించి దానికి సెకండ్ థాటే లేదు. ఒకసారి బానెట్ వేయండి. వేయండి అయిపోయింది మనకి. దాంతో పని అయిపోయింది.
ఇప్పుడు చూడండి మీ ఇంజిన్ సౌండ్. ఎప్పుడన్నా మీరు కొన్న రోజు నుంచి సార్ మీ బండి స్టార్ట్ చేసి ఇలా నిలబడి మీ ఈ నాయిస్ని అబ్జర్వ్ చేశారా? నాయిస్ మాత్రం ఇందాక బయట తీగ తరిపి అబ్జర్వ్ చేసాం, తీసినాక అబ్జర్వ్ చేసాం. మీరు ఇది స్టార్ట్ చేసిన తర్వాత అది కరెక్ట్గా కంపల్సరీగా ఇంజిన్ సౌండ్లో మాత్రం మన సామాన్య మానవుడు వెహికల్ అంటే ఏందో తెలియని వ్యక్తి కూడా అబ్జర్వ్ చేయగలిగినంత డిఫరెన్స్ మాత్రం ఇంజిన్ సౌండ్లో. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని ఏమంటామంటే రియల్ కంబషన్ అంటాం. రియల్ కంబషన్కి ఇప్పుడు జరుగుతున్న అంటే మన ఇంజెక్షన్ చేయక ముందున్న కంబషన్కి తేడా ఏంటయ్యా అంటే అది ఏఆర్ఐ సూత్రం ప్రకారం ఇంజిన్ పనిచేస్తూ ఉంది. ఓకే, ఏఆర్ఐ సూత్రం ఏంటి? ఎయిర్ ఫ్యూయల్ రేషియో. 1 లీటర్ ఫ్యూయల్ మండాలి అంటే సుమారు ఒక 1:15 2000 లీటర్ల గాలి కావాలి. 2000 లీటర్ల గాలిలో ఎంతైతే ఆక్సిజన్ ఉందో ఆ ఆక్సిజన్ మాత్రమే కంబస్టబుల్. ఓకే, సో రిమైనింగ్ ఆబ్జెక్టివ్ అంతా కూడా మళ్ళీ పొల్యూషన్. ఆ మెటీరియల్ సైన్స్ అంతా కూడా మొత్తం కలిపి మనకి నాశనం అయిపోతూ ఉంది. 2000 కాదు, 20,000 లీటర్లు గాలి. 20,000 లీటర్లు 1 కిలోగ్రామ్ ఈక్వల్ 20,000 లీటర్ ఎయిర్. 20,000 లీటర్ ఎయిర్ 1 లీటర్ పెట్రోల్ తోటి మనకి పోయింది. ఎంటైర్ మాస్లో ఉండే ఆక్సిజన్ రేషియో కూడా మొత్తం డౌన్ అయిపోతుంది. ఏసీ ఇంజిన్ కూలెంట్ ఉంటుంది కదా, కూలర్ ఇది. సో ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే ఆ ఉన్న ఎయిర్ ఫ్యూయల్ రేషియోలో మోర్ ఫ్యూయల్ అనేది ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్గా మనకి క్లీన్ కంబషన్ అంటారు. కనిపించవచ్చు. ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది, ఇంకంతే. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ఇట్ ఈస్ కాల్డ్ క్లీన్ కంబషన్. ఇప్పుడు క్లీన్ కంబషన్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఛాంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఇందాక వేస్ట్ వెళ్ళిపోయింది కదా, ఆ వేస్ట్ వెళ్ళేది ఎవరికి నష్టం? మనకు నష్టం. మనమే 100 రూపాయలు జేబులు వేసుకొని 70 రూపాయలు కింద బారేసుకొని 30 రూపాయలు జేబులు అట్టు పెట్టుకుంటే మనకి ఆ 100 రూపాయలు పోయినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది గాల్లో పోతా ఉంది కాబట్టి ఇది మనకి తెలియట్లా. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే గాల్లో పోయి ఆ 72% కూడా అప్ టు 60% వరకు మండిస్తుంది. సార్ ఇప్పుడు ఇంతకుముందు ఫుల్ ట్యాంక్ చేస్తే మీకు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది? అబ్జర్వ్ చేస్తుంటారు కదా మీరు, అది రెగ్యులర్గా చూస్తారు. రేపు దాంతో పాటు మీరు చూస్తానంటే మనం ఇప్పుడు ఒక 4 ఉన్నాం కాబట్టి ఎక్కేసి చిన్న హైవే డ్రైవ్ ఎక్కితే ఫ్లైఓవర్ 5th గేర్లో వితౌట్ యాక్సిలరేషన్లో బండి ఎక్కేస్తుంది. మీరు ఇదివరకు మీరు అంటే మనం కొట్టుకున్నా ఎక్కదు, ఎందుకంటే పెట్రోల్ వెహికల్ ఇది. 1st గేర్లోనే ఎక్కలేదు ఇది, ఇప్పుడు అది ఎక్కిద్ది. దీని యొక్క విధానం ఏంటంటే క్లీన్ కంబషన్ జరుగుతున్నప్పుడు వెహికల్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఎఫిషియన్సీ సైడ్ ఉంటాయి. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఇది ఐడిల్ ఆర్పిఎం అంటుంది. ఇది ఇంజిన్ తనకు తాను బ్రతకడం కోసం ఉండేది. ఇది ఇక్కడి నుంచి పెరిగే ఆర్పిఎంఏ ఇంజిన్ లోడ్ మీదకి తీసుకెళ్తుంది. ఈ పెరిగే ప్రతి ఆర్పిఎం ఐడిల్ ఆర్పిఎంఏ మనల్ని, ఇందాక నేను చెప్పాను టీవీఎస్ 50 200 కేజీలు లాగలేదు. ఐడిల్ ఆర్పిఎం అసలు లాగలేదు. ఈ ఐడిల్ ఆర్పిఎంలోనే మనం 405 మనుషులు అంటే 400 కేజీలు లాపుతాం. ఈ ఐడిల్ ఆర్పిఎంకి 3 times 2000 ఆర్పిఎంలో వెళ్తాం. 2000 ఆర్పిఎంలో ఇక్కడ 400ది 3 times అయితే 1200 కేజీలు. అంటే ఎక్సెస్ ఆఫ్ 1200 కేజీల లోడ్ని ఇది లాగగలిగే కెపాసిటీ దీనికి వచ్చేసింది. మీరు లోడ్తో ప్రాబ్లం లేదు, పికప్తో ప్రాబ్లం లేదు, స్పీడ్తో ప్రాబ్లం లేదు. మీరు ఎంత స్పీడ్ పోయినా, ఇదివరకు స్పీడ్ పోతే మైలేజ్ రాదు. ఇప్పుడు స్పీడ్ పోయినా కానీ దానికి ఈక్వలెంట్ మైలేజ్ వస్తుంది. మామూలుగా ఇదివరకు స్పీడ్ పోతే 12 వస్తుంది, ఇప్పుడు 14 వస్తుంది. ఓకే, మామూలుగా స్పీడ్ తక్కువ పోతే ఇదివరకు 12 వచ్చింది, ఇప్పుడు 16 వస్తుంది. 16, 18 దాకా కూడా వస్తుంది. ఇది మీరు రెగ్యులర్ రన్నింగ్లో కూడా చెక్ చేయొచ్చు. సో దానిలో చాలా ఆబ్జెక్టివ్స్. సేమ్ అదేవిధంగా నేను గతంలో 2-3 వీడియోస్ చేశాను. దాన్ని మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మనకి ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి సార్, అరటి చెట్లు ఉన్నాయి. ఇది మనం కావాలని తీసేసాం, కట్ చేసాం. దీన్ని కూడా కట్ చేసాం. ఎందుకు కట్ చేసామంటే దీనిలో బయోనట్ అనే ఒక మెటీరియల్ వేసాం. ఇక్కడ పోసిన మట్టిలో ఏదైతే న్యూట్రలైజ్ కాకుండా ఉన్న ఎరువులు ఉన్నాయో వాటన్నిటిని మళ్ళా నేను వేసిన మెటీరియల్ న్యూట్రలైజ్ చేస్తుంది. ఎప్పటి వరకు అయ్యా అంటే అప్ టు 20 years. ఓకే, ఇది అక్కడైతే ఏళ్ళు తవ్వేసాం, కావాలని తవ్వాం ఏళ్ళని. చెట్టు కిందకి వేళ్ళన్నీ బయటపడే ఉంటాయి. అక్కడ చూడండి, ఆ చెట్లకి ఏ చెట్టుకు చూసినా వేళ్ళు బయటపడి ఉంటాయి. అంటే మట్టి సపోర్ట్లో పావలా మట్టిని, అంటే నా మెటీరియల్ ఇక్కడ కనెక్ట్ అయింది. పావలా మట్టిని ఇస్తే ఎలా, ఫుల్ మట్టిని ఇస్తే ఎలా. ఫుల్ మట్టిని ఇస్తే అదిగో చెట్టు షేప్ చూడండి ఎలా ఉందో. సగం మట్టిని కట్ చేస్తే ఇదిగో ఎలా ఉంది. ఓకే, పావలా ఇస్తే ఎలా ఉంది.
అంటే ఎదుగుదల సరిగా ఉండకుండా ఉంటుంది. ఎస్, ఈ వాల్యూని ఈ పావలా దానికి కూడా సేమ్ ఆ 100% వాల్యూని చూపించే ప్రయత్నం దీనిలో తీసుకొస్తున్నాం. ఇదొక అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఇవి. దీని దగ్గర మన దగ్గర రామబాణం అని, బయోనట్ అని, తర్వాత క్రిమి సంహారిణి, ఈ 3 పేర్లతో ఉంటాయి. బయట రైతు ₹1,00,000 పెట్టి అగ్రికల్చర్ చేస్తే ఆ ఖర్చును మనం ఇక్కడ 30,000కి క్లోజ్ చేస్తాం. బట్ క్రాప్ ఆర్గానిక్ వస్తుంది, తిండిలో మంచి వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ వస్తే ఇందాక ఆయన 210 రోజులు చెప్పాడు, అంటే సుమారు 7 నెలల పంట. అది 7 నెలల పంట ఆహారాన్ని మనం తింటే ఎంత దృఢంగా ఉండాలి. పూర్వం మన వాళ్ళు ఆ బియ్యాన్ని కూడా మనకి వేరే అంటే మాగని బియ్యం ఇచ్చేవాళ్ళు కాదు, దానం ఇవ్వాలన్నా. ఈరోజు అలా కాదే, అయ్యే తినేస్తారు మొత్తం దంచుకొని మరి నూరుకొని మరి తినేస్తున్నారు. పాలిష్డ్ రైసే కదా అంతా. ఎస్, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇప్పుడు మనం వెహికల్ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ రిలీజింగ్ ప్యూర్ ఆక్సిజన్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లాంట్స్. ఒక 100 చెట్లకి సరి సమానమైన ఆక్సిజన్ మన ఒక్క కారే రిలీజ్ చేస్తూ ఉంది. ఇలా దేశంలో ఉండే 90 కోట్ల వెహికల్స్ చేస్తే మంచిది, అది మనకి ఎంత గొప్ప వాల్యూ అవుతుంది గ్లోబల్గా. ఇది జరగాలి. ఆ జరగడం కోసమే ఈ ప్రాతినిధ్యం మనం వహిస్తున్నాం. తప్పకుండా ఈ ప్రయత్నం సఫలం అవ్వాలి. ప్లస్ ఏంటంటే నేనే చేసుకోవడం కాకుండా ఇది ఫస్ట్ టెస్టింగ్కి రావడం జరిగింది. కావాలని న్యూ వెహికల్నే తీసుకొచ్చాను. న్యూ వెహికల్, జస్ట్ బ్రాండ్ న్యూ వెహికల్. దీని ప్రాబ్లంలు అయ్యి అయితే ఏమీ లేవు, కావాలని తీసుకొచ్చింది. అందరూ ఏమంటారంటే వద్దు కొత్త వెహికల్ పాడైపోతాయి, ఎందుకు పాత ఏదన్నా ఉంటే పట్టుకెళ్దాం, రేపో మాపో స్క్రాప్కి ఇచ్చి పట్టుకెళ్దాం అనే కాన్సెప్ట్. కానీ ఏంటంటే చూద్దాం అసలు ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటనేది చూసి డెఫినెట్గా అది ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇటువైపు లైన్ వస్తుంది, ఈసారి క్యూ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మా స్టాఫ్ వీళ్ళందరూ కూడా మంచి క్యూరియాసిటీగా అది జరిగేది కాదు, ఉత్తిదే అది ఇది అని అనుకుంటున్నారు. సో ఇది ప్రాక్టికల్గా చూపించడానికి ఈ వెహికల్ని చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇది కూడా ఇలా ఉంది, డిఫరెన్సెస్ నోటీస్ చేసినవి. సో ఉంది కదా డిఫరెన్స్ అన్న తర్వాత ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళందరూ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కింద ఖచ్చితంగా వస్తారు. ఇది ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్స్ ఇది. అది డెఫినెట్గా. ఎందుకంటే యాజ్ ఏ నేచర్ లవర్గా నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇలా బెంగళూరు వెళ్ళినా కూడా ఏంటంటే చిక్కమంగళూరు వెళ్ళడానికి లేదా కూర్గ్ వెళ్ళడానికి ఇటు వెళ్తాను, ఇలా వెళ్తాను. ఎందుకంటే డెన్స్ ఫారెస్ట్లు అన్నీ తిరిగాను, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా అంతా తిరిగేసాను అన్ని ఫారెస్ట్లు. ఎందుకంటే ఆ నేచర్లో ఉన్న పీస్ కానీ, మంచి ప్లెజెంట్నెస్ కానీ, ఆ బ్రీత్నెస్ కానీ హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మంచి హెల్తీ కాన్షియస్గా అనిపిస్తుంది కూడా, చాలా బాగుంటుంది. అది ఈ అట్మాస్ఫియర్లో రావాలంటే ఎలా వస్తుంది? రాదు. సో పొల్యూట్ అయిపోయినాం సార్, కార్పొరేట్ స్టేజ్ మొత్తం ఇట్ ఈస్ గోయింగ్ టు పొల్యూట్. అంతే, అందుకే ఆ ఇదిని మార్చడానికి మన వంతు ప్రయత్నం డెఫినెట్గా చేద్దాం. నా వంతు నేను కూడా ఖచ్చితంగా ఇది చేస్తాను. ప్లస్ నా వరకు కూడా చాలా మంది ఉన్నారు, అంటే సర్కిల్ 1000s ఉంటారు. ఎందుకంటే నేను స్టేట్ మెజిషియన్స్ కౌన్సిల్ మెంబర్ కమ్ హిప్నాటిస్ట్ కమ్ సైకాలజిస్ట్. అది సెకండ్ పార్ట్. ఫస్ట్ ఏంటంటే యాజ్ ఏ సూపరింటెండెంట్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వరకు నేను నా వార్డ్స్ ఎన్నాటిల్లో ప్రకారం కూడా ఖచ్చితంగా అందరికీ నేను చెప్పడం, నా వర్క్షాప్స్ వీటిల్లో కూడా ఇది ఉంటుంది. కాబట్టి జనాలకి అంటే మాడ్యులేషన్లో ఇది చేస్తాం. నా ప్రెజెంటేషన్, ఓరల్ ప్రెజెంటేషన్ మాడ్యులేషన్లో ఉంటుంది. సో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎన్కోడింగ్ డీకోడింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఎవరికి ఏ లెవెల్, ఎవరికి దిగిటట్టు చెప్పాలిస్తే దిగి చెప్పాలి. కొంచెం టెర్మినాలజీ యూజ్ చేస్తూ, కొంచెం పాష్గా యాక్సెంట్లు యూజ్ చేస్తూ చెప్పేవైతే వాళ్ళకి చెప్పాలి. ఎవరికి వాళ్ళకి చెప్తూ వాళ్ళ ట్రెండ్కి తగ్గట్టుగా చెప్తే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, ఇష్టపడతారు. కరెక్ట్గా చెప్పాలంటే ఇష్టపడాలి ఫస్ట్. ఎవరికాళ్ళు ఇష్టపడి జరగకపోతే నా బాధ్యత అది ఇదేదో బాగుంది, వాడికి లాభం వస్తుంది అన్న టైప్లో చెప్తే వేరు, జనాలకి అర్థం అవ్వదు, ఎందుకు లేదు అన్న కాన్సెప్ట్లో ఉంటారు. కానీ డెఫినెట్గా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, సఫలీకృతం అవ్వాలి. ఇది ఖచ్చితంగా మంచి సక్సెస్లోకి రావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిత్రులారా, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి ఇది ఈ పావలా % వేళ్ళన్నీ పీకేసినా కానీ సేమ్ గ్రోతింగే ఉంది. ఇక్కడ గ్రోతింగ్ వాల్యూస్ అన్నీ యాజ్ యూజ్గా ఉన్నాయి. అంటే అక్కడ పీక్ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఈ వాల్యూస్ వస్తాయి. సో అది మనకి ఆ వేరియేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ గ్రోతింగ్ని, ఆ బయోనట్ అనేది మొక్కకు అంత గొప్ప వరం. ఇది మనకి బ్రీతింగ్, వాటర్ ఎలాగో
దానికి కూడా బయోలాజికల్ రీసెర్చెస్ ఆ వాల్యూస్ అన్నీ కూడా దానికి అలా ఉండాలి. అవి లేకపోతే ఆ మొక్కలు ఎదగలేవు. మొక్క ఎదగకపోతే మనకు ఏమి ఇస్తుంది అది? జస్ట్ మీకు ఇదైతే పీకి పక్కన పెట్టేసాం చూడండి. ఓకే, జస్ట్ దానంతటా అది వేళ్ళు కుదేసుకొని కొద్దిపాటి వేళ్ళు అంటే 100 వేళ్ళు ఉంటే ఒక 10-15 దాంట్లో కనెక్ట్ అయ్యింది అంతే. దాన్ని అయినా కానీ దాని గ్రోతింగ్ దాని వాల్యూస్ ఎక్కడ చల్ల. దానికి ఇంకా పిల్లక కూడా వస్తుంది. ఆ పిల్లక కూడా యాజిటీస్గా ఉంది. సో అంటే దానికి ఆ స్టేబుల్ యాక్టివిటీ ఇవ్వగలుగుతున్నామా లేదా అది మనం ఎగ్జామిన్లో పెట్టాం. అంటే టెంపరేచర్ యాంబియంట్ కంట్రోల్లో దాని యొక్క నిజాయితీ ఎలా వస్తుందనే దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇదంతా కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కొంత ఇదిగా ఉన్నా లేదు చేయాలి, చేసి 1 by 1 అందరూ కూడా తీసుకోవాలి. ఆ ఫలాలని అందరూ పొందాలి సార్. ఇక్కడ ఒకళ్ళు తప్పు చేస్తే ఆ ఫలితం అందరికి వస్తుంది, ఒకళ్ళు పుణ్యం చేస్తే అది అందరికి వస్తుంది. అది అట్లీస్ట్ మన వంతు ప్రయత్నం అనమాట. మన వంతు ప్రయత్నం ఏంటంటే మనం భూమాతకి ఏమైనా చేసామంటే మన తల్లికి మనం చేసుకున్నట్టు ఖచ్చితంగా మనం ఎర్త్ని మనం ఇది చేసుకోవాలి. సేవ్ మొత్తం ఎస్ బండి ఇంకా రన్నింగ్ కొట్టి ఇంకా స్మూత్ అయిపోద్ది. సో సిటీ టౌన్ కాదు, స్మార్ట్ సిటీ. నేషనల్లో సెకండ్ ర్యాంక్ రికార్డ్ అవుతుంది ఇవన్నీ కాదు సారీ. సో మిత్రులారా, ఇది లైవ్, ఈ రోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ.